ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మాజీ డైరెక్టర్ బలరాంతో పాటు మరో 16 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద నాడు కేసు నమోదైంది. గిరిజన వర్గానికి చెందిన ఓ వ్యక్తి చేసిన తీవ్ర ఆరోపణలతో పోలీసులు వీరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. 2014లో దుర్గప్ప అనే వ్యక్తి హనీ ట్రాప్ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని, అంతేకాకుండా ఉద్యోగం నుంచి తొలగించడానికి ఆ కేసు కారణమైందని గిరిజన భోవి కమ్యూనిటీకి చెందిన మాజీ ఐఏఎస్సి ప్రొఫెసర్ దుర్గప్ప తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2014 వరకు ఐఐఎస్సిలోని సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీలో అధ్యాపకుడిగా దుర్గప్ప పనిచేసేవారు. కానీ తప్పుడు ఆరోపణలతో తనని ఇరికించారని పేర్కొన్నారు. తనపై కులపరమైన దూషణలు చేశారని, బెదిరింపులకు పాల్పడ్డారని దుర్గప్ప ఆరోపించారు. క్రిస్ గోపాలకృష్ణన్తో పాటు గోవిందన్ రంగరాజన్, శ్రీధర్ వారియర్, సంధ్యా విశ్వేశ్వరయ్య, హరి కేవీఎస్, దానప్ప, బలరాం పి, హేమలత మిషి, చట్టోపాధ్యాయ కె, ప్రదీప్ డి, సౌకర్, మనోహరన్ ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. దీనిపై ఐఐఎస్సి అధ్యాపకుల నుంచి గాని, క్రిస్ గోపాలకృష్ణన్ నుంచి గాని ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. క్రిస్ గోపాలకృష్ణన్ ఎవరంటే, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన క్రిస్ గోపాలకృష్ణన్ 2011 నుంచి 2014 వరకు ఇన్ఫోసిస్ వైస్ చైర్మన్ గా, 2007 నుంచి 2011 వరకు ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేశారు. క్రిస్ గోపాలకృష్ణన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం 2013 నుంచి 14వ సంవత్సరానికి భారత అత్యున్నత పరిశ్రమ ఛాంబర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జనవరి 2014లో దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం కో చైర్మన్లలో ఒకరిగా పనిచేశారు. 2011 జనవరిలో భారత ప్రభుత్వం గోపాలకృష్ణన్ని దేశ 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్తో సత్కరించింది. క్రిస్ గోపాలకృష్ణన్ మద్రాసులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి భౌతిక శాస్త్రం, కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీలు పొందారు. క్రిస్ ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీర్స్ ఫెలో, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్స్ ఆఫ్ ఇండియా గౌరవ్ ఫెలో అయిన ఆయన లింక్డ్ఇన్ ప్రొఫైల్ పేర్కొంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.